మళ్ళీ గేటు క్లోజ్ చేసినారు. తర్వాత వీళ్ళంతా ఇంకా పూర్తి వెనక నుంచి ఇంకా దొరుకుంటూ వచ్చినారు సార్. అసలు నిలబడాలంటే కూడా లేదు. అప్పుడు ఇంకా మరి ఎట్లా ఏం డిసైడ్ చేస్తున్నారు? గేట్లు ఓపెన్ చేసినారు. వాళ్ళు ఓపెన్ చేయాల, గేట్ తోసేసారు. ఒక ఆవిడకి కొంచెం ఇది వచ్చి స్పృహ తప్పడిపోయింది, లోపల నుంచి తీసుకొచ్చినారు. అప్పుడు ఆవిడ తీసుకొచ్చి బయటకు తీసుకెళ్లారు. అప్పుడు గేట్ తోసేసారు. నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా, అక్కడ వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం, అది కూడా మహాడుకున్నారు వీళ్ళు. కాబట్టి ఇంకా వదిలిపెడతారు తోసేసారు. గేట్ తీసుకోవడం వల్ల ఓపెన్ అయింది అని 3 సార్లు అయింది. వాళ్ళు వచ్చి మళ్ళీ కూర్చోబెట్టారు. తర్వాత అది ఏమైందో మొత్తం ఒకరి మీద కడతారన్నమాట. దేవుని లీల, మేము బతకడం దేవుని లీల. ప్రాక్టికల్ దేవుని మహిమ. నమస్కారం అమ్మా. ఎక్కడమ్మా మీది? గోపాలపట్నం అమ్మా, వైజాగ్లోనా? ఎంతమంది వచ్చారమ్మా మీరు? 27 మెంబర్స్ వచ్చారమ్మా. 4 మెంబర్స్కి బాగుంది, మిగతా మెంబర్స్ అందరికీ వాళ్ళందరూ ఓకే, కానీ 4గురికి మాత్రం ఇదే అయిందన్నమాట. 4గురికే బాగుంది, మిగతా అందరికీ మా ఇద్దరికి ఇంకొక ఐసీలో ఉన్నారు, ఇంకా 8 మెంబర్స్ వీళ్ళందరికీ. ఇప్పుడు నీకు ఎక్కడ ఫ్రాక్చర్ అయిందమ్మా? 2 ముడుకుల కింద నుంచి పాదాల వరకు. మజిల్ కంప్రెస్ అయింది. నేను ఇక్కడ నుంచి ఈ పార్ట్ మాత్రమే బయటకు ఉంది, మిగతా మొత్తం తొక్కిడు అంటే భూమికి రోడ్డుకి నేనే ఫస్ట్ అలా ఉండిపోయింది. దానిపైన అందరూ వచ్చి పడిపోవడం అయింది చేశారు. ఒక అరగంట పైగా కిందనే అలా ఉండిపోయింది. మా వాళ్ళు ఎప్పుడు వీళ్ళు ఎవరిని లాగమన్నా లాగలేకపోతున్నారు. ఒక 1/2 గంట పైగా ఇంకా చూసి ఇంకా మా వాళ్ళు ఎవరు కనబడడంతో ఇంకా నేను వదిలితాను, చనిపోతానని ఇంకా యాక్సిడెంట్. ఈలోపు మా అబ్బాయి కనబడడంతో తన్ని చాలా దూరంలో ఉంటే ఇలా బయలుస్తుంటే తను వచ్చి అప్పుడు సరే మా వాళ్ళు కనిపించారని తను మిగతా వాళ్ళందరినీ డాడీని అందరికీ వచ్చి తను లాగారు. 7 మెంబర్స్ పైగా లాగిన, ఒక 1/2 అవర్ పైగా లాగిన రాలేదు. అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు సార్. ఇంకో 5-6 మంది కూడా అబ్బాయి బయటికి లాగడానికి వచ్చేసాడు. లేకపోతే ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు, కాన్ఫిడెంట్గా ఉండు. బయట ఉంటాడా? ఎన్నిసార్లు వచ్చాను కానీ మాకు కొండపైనే రూముల్లో ఉంచేసి అక్కడే లైన్లో పంపించారు. ఒక డే అయినా 2 days అయినా రూమ్ లో ఉండి అలా వెళ్ళేవాళ్ళు దర్శనానికి, కానీ ఇలా బయట నుంచి ఇతరులు తీసుకొని ఎప్పుడు వెళ్ళేవాళ్ళు. కానీ ఈ 5-6 సంవత్సరాల కదా, నువ్వు 4 ఏళ్ళు ఈ మధ్య ఎప్పుడు వచ్చావు? పోయినసారి ప్రతి సంవత్సరం వస్తున్నాం కదా. పోయినసారి అయితే ఇక్కడే పెట్టారట కదా? ఇక్కడ పెట్టినా మేము కొండపైన తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇక్కడ పడతారన్నా ఇంకెవరిని కూడా అందులోనే ఉంచి నలుగురే పోలీసులు ఉన్నారు 4000 జనానికి. ఇంకా ఎక్కువే ఉన్నారు. 7 వారు దుంకేసి వచ్చేసినారు, నలిపేసినారు, సగం చనిపోయినారు అనుకుంటే.
ఈడ్చి మనమే వేసుకుంటున్నాం కానీ పోలీసులు పట్టించుకోలేదు. మాత్రమే మొత్తం అన్నారు ఏమన్నా మాట్లాడితే. చాలా మంది లోపలేసి బందీ చేసినారు ఇంతసేపులో. ఓకే తెలియదు పేరు నాకు తెలియదు వాళ్ళ